ఈనాటి ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదికి పోవలసినదని యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చియున్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కానానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చుదమని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కానానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కానానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించును గనుక వారు బేజేకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బేజేకులో అదోనీ బేజేకును చూచి వానితో యుద్ధము చేసి కానానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోనీ బేజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటనవ్రేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బేజేకు తమ కాళ్ళు చేతుల బొటనవ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చిననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయెను. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కానానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కానానీయుల మీదికి పోయి షేషాయిని, అహీమానును, తల్మాయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడ నుండి వారు దేబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దేబీరు పేరు కిర్యస్సేఫేరు. కాలేబు కిర్యస్సేఫేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన ఆక్సాను ఇచ్చి పెండ్లి చేసిదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనిను గనుక కాలేబు తన కుమార్తె అయిన ఆక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగెను. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయ్యైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో కూడా పోయి జేఫేతులో నివసించిన కానానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మాను పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడైనందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నీయగా అతడు 3 అనాకీయులను అక్కడి నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకొనెను. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను. పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణములోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము నీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి గాని ఆ మనుషుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. మనష్షీయులు బెత్షెయానును దాని పల్లెలను,
తయీనాకును దాని పల్లెలను, దోరు నివాసులను, దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఏలయనగా కానానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టియుండిరి. ఇశ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకునిరి గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గేజేరులో నివసించిన కానానీయులను వెళ్ళగొట్టలేదు. గేజేరులో కానానీయులు వారి మధ్యను నివసించిరి. జెబూలూనీయులు కిత్రోను నివాసులను, నహాలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కానానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. అషేరీలు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అహ్లాబు వారిని, అగ్జీబు వారిని, హెల్బా వారిని, ఆపేకు వారిని, రేహోబు వారిని మరియు ఆ దేశ నివాసులైన కానానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బెత్షెమెషు వారిని, బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బెత్షెమెషు నివాసుల చేతను, బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను నందలి హేరేసు కొండలోను, షయల్బీములోను నివసింపవలనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయుల సరిహద్దు అక్రబీము మొదలుకొని హస్సేలా వరకు వ్యాపించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.